హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య డైనింగ్ టేబుల్పై అన్నీ సర్దుతూ ఉంటుంది. అపర్ణాదేవి, ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తారు. అమ్మ కావ్య, ఈ ఇంట్లో ఎన్ని గొడవలైనా సరే నువ్వు మాత్రం అన్నపూర్ణాదేవిలా ఈ ఇంట్లో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలని చూస్తావు. అలాంటి నిన్ను రుద్రాని, ఆ ధాన్యలక్ష్మి తప్పు పడుతున్నారు. వాళ్ళు కూడా నీ గురించి నిజం తెలుసుకునే రోజు వస్తుంది అని అంటారు ఇందిరాదేవి. కావ్య, అత్తింటి వారి ఆకలి గురించి పట్టించుకుని అందరికీ వంట చేశావు. మీ అమ్మ మీ నాన్నకి ఫోన్ చేశావా అని అడుగుతారు అపర్ణాదేవి. చేశానత్తయ్య, ఇప్పుడే నాన్నకి అమ్మ భోజనం వడ్డిస్తుంది. వాళ్ళకి బాధ ఉంది, కానీ అప్పు పెళ్ళయింది కాబట్టి ప్రశాంతత కూడా ఉంది అని అంటారు కావ్య. రుద్రాని, రాహుల్, అలాగే స్వప్న, ధాన్యలక్ష్మి, ఇటువైపు ప్రకాష్ కూడా వస్తారు. అవునవును, అంతా అయిపోయింది కదా, మీ అమ్మ మీ నాన్న కడుపు నిండా తింటారు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా తింటారు. కానీ కళ్యాణే, ఎంతో ఎంతో ఉన్నత స్థితిలో పుట్టిన కళ్యాణ్ మాత్రం ఎక్కడో అనాథలాగా ఆకలికి ఆలమటిస్తూ ఉంటారు. ఈ మాట నేను అంటున్నానని మీ అందరికీ విచిత్రంగా ఉండొచ్చు. నన్ను ఒక అనాథని ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు, కానీ అవేమీ నేను పట్టించుకోవటం లేదు. ఈ ఇంటి బాగోగుల కోసం నేను ఎవరికైనా ఏదైనా అన్నాను అంటే దాన్ని పట్టుకుని నాపైనే నిందలు వేస్తున్నారు అని అంటుంది రుద్రాని. చూడు రుద్రాని, ఎవరికైనా మంచి చెయ్యాలనుకుంటే నిదానంగా అన్ని విధాలుగా ఆలోచించి మాటలు చెప్పాలి. కానీ వాళ్ళకి తెలియనివి, వాళ్ళకి గుర్తులేనివి కావాలని గొడవ పెట్టాలని మాటలు మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని ఎవ్వరికీ అర్థం కాదు. వాళ్ళని రెచ్చగొడుతున్నారని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది అని అంటారు ఇందిరాదేవి. అమ్మ, ప్రతి విషయంలోనూ నన్ను తప్పు పడతారేంటి? నేనేమైనా అప్పు కళ్యాణ్ పెళ్లి వద్దని చెప్పానా? ఇదిగో ఈ కావ్యే మా చెల్లికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లికి రండని చెప్పి వీళ్ళమ్మ పిలిస్తే వెళ్ళాను. అక్కడ జరిగిందేంటి? మన కళ్యాణ్ అప్పు మెడలో 3 ముళ్ళు వేశారు. అలా జరగకుండా ఉంటే ఈరోజు మన ఇంట్లో మనశ్శాంతి ఉండేది. నేను చెప్పిన సంబంధం చేసుకొని అలాగే ధాన్యలక్ష్మి వదిన, ప్రకాష్ అన్నయ్య ప్రశాంతంగా ఉండేవారు అని అంటుంది రుద్రాని. చాలే, నువ్వు తెచ్చిన సంబంధం ఎలాంటిదో మాకు తెలుసులే. చూడు రుద్రాని, ఇప్పుడే అందరూ భోజనానికి వచ్చారు. అందరూ ప్రశాంతంగా భోజనం చెయ్యండి. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు బాగోదు అని అంటారు ఇందిరాదేవి. ఇంతలో రాజ్ వస్తారు. ఇక రాజ్ రుద్రాని మాటలన్నీ వినేసి గబగబా పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు రుద్రానికి చాలా తృప్తిగా ఉంది. రాజ్కి కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఇక భోజనాల దగ్గర వాడు గుర్తుకొచ్చాడని చెప్పి ఈ రుద్రాని మాటలకి పైకి వెళ్ళిపోయాడు. కావ్య, అందరికీ ఈరోజు నేను వడ్డిస్తాలే, నువ్వు రాజ్ దగ్గరికి భోజనం తీసుకుని వెళ్ళు అని చెప్పి ప్లేట్ని ఇస్తుంది అపర్ణాదేవి కావ్య చేతికి. ఇక కావ్య ప్లేట్ తీసుకొని పైకి వస్తుంది. ఇక రాజ్ కోపంగా ఉండడంతో, ఏంటండి అందరూ భోజనానికి కూర్చుంటే మీరేమో కోపంగా వచ్చేశారు. అసలే ఇంట్లో సమస్యగా ఉంది, మీరిలా వచ్చేస్తే అందరూ బాధపడరా అని అంటుంది కావ్య. ఈ కాపు, నా తమ్ముడు కళ్యాణ్ ఈ ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నారో తెలీదు. మనం పంచభక్ష పరమన్నాలు తింటే అక్కడ అప్పు కళ్యాణ్ ఎంతగా బాధపడుతున్నారో ఎవరికి తెలుసు అని అంటారు. చూడండి, మనం వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు. కవిగారే అప్పుని తీసుకుని వెళ్లారు. కవిగారేమీ తెలివి తక్కువవారు కాదు, మా అప్పు కూడా తెలివి తక్కువది కాదు. వాళ్ళిద్దరూ ఎక్కడో ప్రశాంతంగానే ఉంటారు. మీరు భోజనం చెయ్యండి అనగానే, నేను చెయ్యను. నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? కళ్యాణ్ను నువ్వు పిలిస్తే ఖచ్చితంగా ఇంటికి వస్తారు. నువ్వంటే కళ్యాణ్కి అభిమానం, తల్లి కంటే ఎక్కువగా గౌరవ మర్యాదలు ఇస్తారు. వెళ్ళి కళ్యాణ్ అప్పుని ఇంటికి రమ్మని చెప్పు, తప్పకుండా వస్తారు. హ్యాపీగా ఉండొచ్చు కళావతి అని అంటారు. నేను పిలవను. ఎందుకు పిలవాలండి? కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుంటాడన్న సంగతే నాకు తెలీదు. తన మనసులో అప్పు ఉందన్న సంగతే నాకు తెలీదు. కానీ చిన్నత్తయ్య ఎన్ని మాటలు అంటున్నారు. పెళ్లి నా వల్లే జరిగింది, మా అమ్మ ఏదైనా చేస్తుంది, ఎన్ని మాటలు ఆ మాటలు అనిపించుకుంటూ ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకుని వస్తే కావాలని ఇదంతా డ్రామా ఆడిందని ఇంకా మా ఫ్యామిలీ పైన దుమ్మెత్తి పోయడానికా అని అంటుంది కావ్య. ఏమో, నాకంతా తెలీదు. వాడసలు ఏమీ బయట తెలీదు. వాడికి లౌక్యం తెలీదు. అలాంటి కళ్యాణ్ అందరి మీద కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ నేను మాత్రం భోజనం చేయను, నువ్వు తీసుకుని వస్తేనే అని అంటారు రాజ్. చూడండి, మీరెన్నైనా చెప్పండి, భోజనం తిన్నాక తర్వాత అలగండి అని అంటుంది కావ్య. ఏంటి
భోజనం తిన్నాక అలగడం ఇంకేమైనా ఉంటుందా అని అంటారు. మరి అలా అయితే తినేయండి, అలగాల్సిన అవసరం లేదు అని అంటుంది. నువ్వెన్ని చెప్పినా కళ్యాణ్ అప్పుని నేను చూడాలి, వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటేనే నేను భోజనం చేస్తాను అనగానే, సరే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అన్నది ఎలా తెలుస్తుంది అనగాని, ఎందుకు తెలీదు, మీ అప్పు ఫ్రెండ్స్ దగ్గర ఉండుంటారులే, పద వెళ్ళి చూద్దాం కళావతి, వాడు ఎలా ఉన్నాడో, అసలు వాళ్ళకి ఇల్లు, వాళ్ళకి భోజనం అసలు ఎలా ఉంటుంది అన్నది నాకు చూడాలనిపిస్తుంది అనగానే, సరే వెళ్దాము, కానీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్దాము, అంతేగాని అందరికీ తెలిస్తే ఇక రేపు అతిపెద్ద పంచాయతీ మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు గొడవలు ఆరకుండా అలాగే కాగాల అని చెప్పి మీ అత్త రుద్రాన్ని చూస్తుంది, ఇక ఈ విషయం తెలిస్తే ఇంకేమీ లేదు అనగానే, సరే కళావతి అని అంటారు. అర్ధరాత్రి అవుతుంది. రాజ్ కావ్య మెల్లిగా దుగ్గిరాల ఇంటి నుండి బయటికి వస్తారు. ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ అప్పు ఫ్రెండ్ ఇంట్లో ఉంటారు కదా, ఇక తన ఫ్రెండ్స్ అంతా, అప్పు నువ్వు మాలా మగరాయిల్లాగా అన్ని పనులు చేసేవదానివి, ఇప్పుడు నువ్వు కళ్యాణ్ బావకి పెళ్లి చేసుకున్నావు, కానీ ఇప్పుడు మీ ఇద్దరికి రిసెప్షన్ చెయ్యాలి కదా అని అంటారు. ఒరే ఏంటి రిసెప్షన్, ఇప్పుడు మా ఇద్దరికీ ఆకలేస్తుంది అని అంటుంది. అవునప్పు నాకు కూడా ఆకలేస్తుంది అని అంటారు కళ్యాణ్. అయ్యో బావా, ఒకే ఒక్క గంటలో మీకు మేము రిసెప్షన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి రండిరా అని చెప్పి అప్పు ఫ్రెండ్స్ అంతా పక్కకి వస్తారు. అప్పు మన కోసం అప్పుడప్పుడు వాళ్ళ అమ్మతో కొట్లాడి బిర్యానీ అన్నీ తెచ్చేది, కానీ అప్పు పాపం ఇప్పుడు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళని వదిలేసి మనం ఫ్రెండ్స్ అని మన దగ్గరికి వచ్చింది, అలాగే వాళ్ళిద్దరికీ రిసెప్షన్ చెయ్యాలి అంటే మన దగ్గర డబ్బులన్నీ కలిసి బిర్యానీ, థమ్సప్, పిజ్జా, బర్గర్ అన్ని ఏర్పాట్లు చేద్దాము, హ్యాపీగా వాళ్ళు భోజనం చేస్తారు అని అంటారు. సరే సరే అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా డబ్బులు వేసుకొని ఇక హోటల్లో అన్నీ కావాల్సినవన్నీ తెస్తారు. ఒరే మా కాకలేస్తుంది, మీరేంటో అక్కడ మాటలేంటో అని అంటుంది అప్పు. అప్పు అప్పు పార్టీ రెడీ అని చెప్పి తన ఫ్రెండ్స్ అంతా బిర్యానీ అలాగే పార్టీకి కావాల్సినవన్నీ తీసుకుని వస్తారు. ఇదేంటి బ్రో, ఇవన్నీ ఎక్కడివి అని అంటారు కళ్యాణ్. బావా ఈరోజు మీ ఇద్దరికి రిసెప్షన్ అని చెప్పాం కదా, అందుకే ఏర్పాట్లు, మీరు నించోండి, మేమందరం మీకు గిఫ్ట్లు ఇస్తాము అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అప్పు కళ్యాణ్ని నవ్విస్తూ వాళ్ళిద్దరితో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇక అందరూ కలిపి అప్పు కళ్యాణ్కి కేక్ కట్ చేసి ఇక వాళ్ళ నోట్లో పెట్టి వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అయింది. ఎక్కడని ఉంటారు నాకేం తెలుసు అని అంటుంది. నీకే తెలుసు, ముందు ఆ బంటిగాన్ని పట్టుకుంటే వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలుస్తుంది అని అంటారు. ఇంతలో బంటి, అక్క అక్క మీరేంటి ఇటువైపు వస్తున్నారు అని అడుగుతారు. నువ్వేంట్రా ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడున్నావు, అప్పు ఎక్కడుంది అని అడుగుతుంది కావ్య. అంటే వాళ్ళకి ఇల్లు లేదు కదక్క, అందుకే మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకుని వెళ్ళారు, అక్కడ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మీరు వెళ్ళిపోండి, మీరు గనక చూస్తే కళ్యాణ్ బావ అప్పు అక్క మళ్ళీ దూరం అవుతారు అని అంటారు బంటి. అదేం కాదులే, వాళ్ళిద్దరిని చూసి వెళ్తాను అని చెప్పి అంటుంది కావ్య. ఇక ఇద్దరు అప్పు కళ్యాణ్ ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి కిటికీలోండి చూస్తారు రాజ్ కావ్య. ఇక అప్పు కళ్యాణ్కి పార్టీ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, ఇక హ్యాపీగా చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. చూసారా, కవిగారు అప్పు సంతోషంగానే ఉన్నారు, కావాలంటే చూడండి బిర్యానీ కూడా తింటున్నారు అనగానే, అవును కళావతి నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ పాపం వాళ్ళిద్దరి పెళ్ళి అలా జరిగినా మన ఇంట్లో గ్రాండ్గా పెద్ద రిసెప్షన్ పెట్టేవాళ్ళం, కానీ ఇక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు అనగానే, సరిపోయింది, ఈ పెళ్ళంటేనే చిన్నత్తయ్య గారు అంతెత్తు ఎగురుతున్నారు, ఇప్పుడు రిసెప్షనా, పదండి పదండి మనం చూస్తే వాళ్ళు ఎక్కడికైనా మనకు తెలియకుండా వెళ్ళిపోతారు అని అంటుంది. సరే గాని ఈరోజు వాళ్ళు పార్టీ ఇప్పించారు, మరి రేపు అని అంటారు. చూడండి, ఎవరికి పుట్టిన వెంటనే డబ్బు బంగారం రాదు, పెరుగుతూ ఉంటే వాళ్ళ తెలివితేటల ప్రకారం వాళ్ళు అన్నీ సంపాదించుకుంటారు, ఫస్ట్ పాలు తాగడం నేర్చుకొని తరువాత కోట్లు సంపాదించడం నేర్చుకుంటారు, అంతేగాని ఇక మీరే తనని నడిపిస్తాను అంటే ఈ లోకంలో ఎవ్వరూ ఒంటరిగా బ్రతకలేరు, ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండాల్సిందే, పదండి. ఏంటే ఇలా మాట్లాడుతున్నావేంటి, అక్కడ ఉన్నది నీ చెల్లి అనగానే, అదే కదా నా ధైర్యం, అప్పు గురించి మీకు కూడా తెలుసు కదా, కవిగారిని కనీసం పల్లెత్తు మాటన్నా ఊరుకోదు, కవిగారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, ఖచ్చితంగా వాళ్ళు మనకి దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను, వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆ రుద్రాణి గారు మీ పిన్ని గారు వాళ్ళపై దుమ్మెత్తి పోస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తారు, కొన్ని రోజులైనా వాళ్ళు ఇలా హ్యాపీగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనగానే, అంతేనంటావా కళావతి అని అంటారు. అంతే,
పదండి అని చెప్పి కావ్య ఇక రాజుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. తెల్లగా తెల్లవారుతుంది. అప్పు కళ్యాణ్ నిద్రలేస్తారు. ఎక్కడ ఉన్నాను? వదినా వదినా కాఫీ అని అంటూ ఉంటారు. ఓయ్ మనం ఎక్కడున్నామో తెలుసా అని అంటుంది అప్పు. ఆ అప్పు మన పెళ్లి జరిగింది కదా, మీ ఫ్రెండ్స్ మనకి పార్టీ ఇచ్చారు. అవునప్పు అని అంటూ ఉంటారు. ఇంతలో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అప్పు బావా మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనేలోపు ఇక ఆ ఇంటి ఓనర్ అక్కడికి చేరుకుంటారు. ఏంటి మీరందరూ బ్యాచిలర్స్ అని నేను ఇల్లు ఇస్తే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చిన వీళ్ళతో మీరు అందరూ పార్టీలు చేస్తున్నారు. అందరూ ఇల్లు ఖాళీ చేయండి. ఇక్కడ నలుగురికే మేము అన్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ లేచిపోయి వచ్చినట్టున్నారు. వీళ్ళిద్దరి గురించి పోలీసులు ఎవరైనా వచ్చారు అంటే మా ఇంటికి చెడ్డ పేరు అని చెప్పి ఇక ఆ ఇంటి యజమాని అరుస్తూ ఉంటారు. ఇక అప్పు కళ్యాణ్కి తెలియకుండా మెయింటెనెన్స్ చేస్తున్నా చూడు ఈ అమ్మాయి కనకం కూతురే కదా, వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలుసు. అందుకే వీళ్ళ గురించి ఆ పెద్దింటి వారు ఏదైనా చేస్తారు అని చెప్పి అంటూ ఉండగానే ఇక అప్పు కళ్యాణ్ వినకుండా మేనేజ్ చేస్తుంది. అప్పు మనం ఇక్కడ ఉండకూడదు, మనం సొంతగా ఒక ఇంటిని అద్దెకి తీసుకోవాలి, నాతో పాటు రా అని చెప్పి అప్పుని తీసుకుని బయటికి వస్తూ చూడండి అప్పు ఫ్రెండ్స్ దగ్గర ఈరోజు తలదాచుకున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టినా మమ్మల్ని క్షమించండి అని చెప్పి కళ్యాణ్ అనడంతో ఆ ఇంటి యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక అప్పు కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తారు. ఏంటో ప్రేమించుకున్నప్పుడు కష్టాలు పడతారు, కానీ మనకి పెళ్ళైతేనే కష్టాలు మొదలయ్యాయి. ఏంటి కవి అని అంటుంది. చూడప్పు నీకు ఇవి కష్టాల్లా ఉన్నాయేమో, నాకు హ్యాపీగా ఉన్నాయి. నా స్నేహితురాలు నా భార్య అయ్యింది, అలాగే తన పక్కనే నేను ఉన్నాను. ఎవరు నాకు నువ్వు ఇక్కడ ఎందుకున్నావని క్వశ్చన్ వేయరు, ఎందుకంటే ఇప్పుడు మనం భార్యాభర్తలం కాబట్టి అని అంటారు కళ్యాణ్. సర్లే నేను బంటికి ఫోన్ చేశాలే, వాడు తెలిసిన వారి ఇల్లు ఎక్కడో ఉందని చెప్పాడు, అక్కడికి వెళ్దాము అని అంటుంది. సరే అప్పు, రేపటి నుండి ఖచ్చితంగా నేను కవితలు రాసి ఇక నా కవితలు అచ్చయ్యే ప్రెస్కి వెళ్ళి అచ్చు వేయించాలి, అప్పుడు మనకి డబ్బులు వస్తాయి, మన ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే చూడు కవి, దుగ్గిరాల ఇంట్లో పుట్టిన నువ్వు నా కోసం రోడ్డు మీదకి వచ్చి కవితలు రాస్తాను అంటున్నావు. నిజంగా నీది చాలా గొప్ప మనసు, పెద్ద మనసు. నీలాంటి వారు నాకు భర్తగా వచ్చినందుకు నిజంగా నాకు ఇప్పుడు సంతోషం కలుగుతుంది. నీలాంటి మంచివాడిని వదులుకున్న అనామిక నిజంగా ఒక పెద్ద వేస్ట్ ఫెలో అనుకోవచ్చు అనగానే ఆ అనామిక టాపిక్ మన ఇద్దరి మధ్య ఇకపై రాకూడదప్పు, ఎందుకంటే తను పగబట్టిన పాము, తను ఎన్నో విధాలుగా మనల్ని టార్చర్ చేయాలని చూస్తుంది, కానీ అలాంటి వారిని మనం ఖచ్చితంగా నమ్మకూడదు అనగానే నాకు తెలుసు బై అని చెప్పి అంటుంది అప్పు. ఇక ఇద్దరు బంటి వస్తే బంటితో పాటు వెళ్ళి ఒక ఇంటిని చూస్తారు. ఆ ఇంటి వాళ్ళు ఇక అప్పు కళ్యాణ్కి 2 నెలలది కట్టాలి, అలాగే వాటర్ బిల్లు ఇవన్నీ చెప్తారు. ఇక అప్పు కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పు అవన్నీ అని చెప్పి అనగానే సరే ముందు మాకు ఇంటినిచ్చారు కదా, 1 నెల తర్వాత అన్నీ నేను ఇస్తాను అని అంటుంది అప్పు. సరే అని చెప్పి ఇక ఇంటి తాళాలని ఇస్తారు ఆ ఇంటి యజమాని. అప్పు కళ్యాణ్ ఒక చిన్న ఇంటికి వెళ్తారు. ఆ ఇంటిని చూసిన కళ్యాణ్ చూస్తూ ఉంటారు. చూడు కవి, నిజంగా ఈ ఇంట్లో మీరు అనగానే అప్పు ఇది మన ఇల్లు అని చెప్పి అంటారు కళ్యాణ్. సరే త్వరగా మన ఇంటికి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి అని అంటుంది. మరి డబ్బులప్పు అని అంటారు. బై నేను అప్పుడప్పుడు పిజ్జా డెలివరీకి వెళ్ళినప్పుడు టిప్స్ ఇచ్చేవారు, అవన్నీ నా బ్యాంక్లో వేసుకున్నాను. మన ఇంటికి కావలసిన వస్తువులన్నీ నా డబ్బులతో తెస్తాను, నువ్వేమీ ఇబ్బంది పడద్దు. అలాగే కొన్ని రోజులు పిజ్జా డెలివరీకి వెళ్తాను అనగానే అప్పు ఎప్పుడు అలా అనద్దు, ఖచ్చితంగా నేనే కష్టపడతాను. ఇన్ని రోజులు నువ్వు కష్టాలు పడ్డావు, ఇకపై నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉండు, ప్రశాంతంగా ఉండు, నేను కవితలు రాస్తాను, కావాలంటే కూలి పని చేస్తాను అని అంటారు. కవి ఇవన్నీ సినిమా డైలాగులు, ఇలా అనద్దు అని అంటుంది అప్పు. కళ్యాణ్ ఒక్కసారిగా నవ్వేస్తారు. ఇది ఇలా ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మిని తీసుకుని బయటికి వస్తుంది. ఎందుకు రుద్రాని, నా మనసేమీ బాగోలేదు, నువ్వేమో నన్ను బయటికి తీసుకొచ్చావు. అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ నన్ను నానా మాటలు అంటున్నారు, నేను మారానేమోనని నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకున్నా ఇంటికి కోడలిగా తన మనసుకి నచ్చిన అమ్మాయి కాబట్టి తను సంతోషంగా ఉంటాడేమో, నేనే కళ్యాణ్ అప్పుని తీసుకుని వస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆపు ధాన్యలక్ష్మి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు అప్పు కళ్యాణ్ సంతోషంగా ఉన్నారనుకుంటున్నావా? నీకు చూపిస్తారా అని చెప్పి ఇక చిన్న గుడిసె దగ్గరికి తీసుకువచ్చి అప్పు కళ్యాణ్ని చూపిస్తుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. కళ్యాణ్ కళ్యాణ్
నాన్న, ఈ అప్పు ఈ అప్పు ప్రేమలో పడి ఇన్ని కష్టాలు పడుతున్నావా? నేను తీసుకొస్తాను ధాన్యలక్ష్మి అని అంటుంది ధాన్యలక్ష్మి. వదినా, నువ్వు హ్యాపీగా ఉన్నారన్నావు కదా, సినిమాలోనే అది సాధ్యం. బయట కష్టపడాలి, అందరితో మాటలనిపించుకోవాలి. అసలే ఏసీలో పుట్టి ఏసీలో పెరిగిన కళ్యాణ్ ఇలాంటి చిన్న ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా ఉందో లేదో తెలీదు. ఇప్పుడే కదా కొత్త కాపురం మొదలుపెట్టారు. మరి అలాంటప్పుడు వాడి తిప్పలు వాడు పడుతున్నాడు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళు సంతోషంగా లేరు. ఆ కనకం ఫ్యామిలీ మొత్తం ఇలాగే మగవాళ్ళని తిప్పుకొని వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళే దేవతల్లాగా వాళ్ళు చేసేస్తారు. అందుకే ఇప్పుడే పెళ్ళయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే వాళ్ళిద్దరినీ విడగొట్టే ప్రయత్నాలు ఇప్పటి నుండే మొదలు పెట్టాలొదినా అని అంటుంది రుద్రాణి. ఏంటా ప్రయత్నాలు అనగాని, ఇప్పుడు అప్పు డెలివరీ బాయ్గా వెళ్తుంది. ఆ పని పీకించేయాలి. ఇక కళ్యాణ్ కవితలు రాస్తానని పైగా వెళ్ళిపోతాడు. అక్కడ కూడా ఆ పనిని కంటిన్యూ చేయకుండా ఆపేయాలి. ఇలా వాళ్ళిద్దరికీ ఏ పని కనీసం దగ్గరికి రానివ్వకుండా చేస్తే చచ్చినట్టు మన ఇంటికి వస్తారు. అప్పుడు నువ్వు వేసే ప్లాన్లు వేసి అప్పు కళ్యాణ్ని విడగొట్టే. అనామికనే విడగొట్టేసేదానివి ఇప్పుడు అప్పు కళ్యాణ్ విడిపోరా అని అంటుంది. ఏమో ఏమో రుద్రాణి, ఇవన్నీ నాకు తెలియదు కానీ కళ్యాణ్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. నా కొడుక్కి ఈ పరిస్థితి పట్టించినా ఆ కావ్య స్వప్న కనకాన్ని అస్సలు వదలను. ఈ అప్పు జీవితం ఇంకొకసారి ఒంటరి జీవితం అవుతుంది. పద రుద్రాణి అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాణితో కోపంగా అంటూ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అవుతుంది. స్వప్న ఒక్కసారిగా పైకి లెగుస్తుంది. ఏంటి, ఎక్కడో మాటలు వినిపిస్తున్నాయి, రాహులేడి అని చెప్పి పక్కకి తిరిగి చూస్తుంది. మెల్లిగా బయటికి వచ్చేసరికి రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, ఈ ఇంట్లో నిన్ను ఎంత అవమానపరుస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఈ ఇంటి కూతురివని చెప్పి అనాథని చెప్పి నిన్ను ఎలా ఎలా మానసికంగా వాళ్ళు దెబ్బతీస్తున్నారో నాకు అర్థమైంది. వీళ్ళందరికీ ఒకే ఒక్క రోజు సమాధానం చెప్పే రోజు వస్తుంది. అప్పటిదాకా నువ్వు బాధపడద్దు మమ్మీ అని అంటారు. రాహుల్, ఈ ఇంట్లో ప్రతిరోజు అవమానాలు పడుతున్నాను, కానీ ఈ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం చేసే పని ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటి వారందరికీ దిమ్మ తిరిగే షాకే అని అనుకోవచ్చు. నువ్వు ఆఫీసులో చేస్తున్న పనులన్నీ సీక్రెట్గా చేస్తున్నావు కదా అని అంటుంది రుద్రాణి. మమ్మీ, అవన్నీ పూర్తి కావచ్చాయి. రాజీ మధ్య ఆఫీస్కి వస్తున్నాడు కాబట్టి కొంచెం నిదానం అవుతుంది. నీకొకటి తెలుసా, సేటు అప్పు కూడా తీర్చేశాను, 1 కోటి రూపాయలు. ఇక బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. ఇటువైపు లాస్ట్ అండ్ ఫైనల్ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి రేపటితో ఫినిష్ అవుతుంది. అప్పుడు మన అకౌంట్లో కోట్లు వస్తాయి. ఇక కంపెనీ ఖచ్చితంగా దివాలా తీస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద ప్రాజెక్ట్ అనేది డీల్ ఓకే అయిపోయింది. అంతా వాళ్ళకి చేరిపోయింది. ఇక ఆ నెక్లెస్లో మేము పెట్టిన నకిలీ నెక్లెస్లు కూడా వెళ్ళిపోయాయి. అవి చూసే టయానికి మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఇక రాజ్ శాశ్వతంగా జైల్లో కూర్చోబోతున్నాడు అనగాని, అవునా, ఇదంతా బాగానే ప్లాన్ చేశావు. కళ్యాణ్ని ఇంటి నుండి తరిమేశాము. రాజ్కి జైలు జీవితం అనుభవిస్తాడు. ఇక కావ్య స్వప్న వాళ్ళిద్దరూ లేకపోతే వీళ్ళిద్దరినీ రుద్రానికి అప్పచెప్తాను అని అంటుంది. మమ్మీ, రుద్రాణి అంటే నువ్వే కదా అని అంటారు. అవును, నేనే. ఈ రుద్రాణి ధాన్యలక్ష్మికి అప్పచెప్తుంది అని అంటారు రుద్రాణి. సరే మమ్మీ, ఎందుకంటే నా పెళ్ళం చాలా తెలివిగలది. ఇప్పుడు మన ఇద్దరి మాటల్ని పసిగట్టిందంటే ఇక పెద్ద డీల్ అనేది ఈ రోజుతోనే అంతమైపోతుంది. మన ఇద్దరం ఈ ఇంట్లో నుండి బయటికి గెంటేయబోతాము. అందుకే ఈ 2 రోజులు కళ్ళు మూసుకోవాలి. మనం ఎవరికీ డౌట్ రాకుండా ఆ పనిని ముగించాలి అని అంటారు రాహుల్. సరే రాహుల్ అని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతూ ఉంటే ఇక స్వప్న పరుగున వచ్చి బెడ్పై నిద్ర పడుతున్నట్టు నటిస్తుంది. అమ్మో, వీళ్ళిద్దరూ కాల అంతకులు, ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఈ దుగ్గిరాల ఫ్యామిలీనే నాశనం అవ్వాలని కోరుకుంటారా? ఈ ఇంట్లో చోటిచ్చిన ఫ్యామిలీనే నాశనం కోరుకోవాలనుకుంటున్న మీరు ఎప్పుడూ బాగుపడరు. ఈ విషయం అర్జెంటుగా కావికి రాజ్కి చెప్పాలి. ఆ పెద్ద డీల్ ఓకే అయితే కోట్లు సంపాదించచ్చు అనుకుంటున్నాడు. కానీ ఈ ఇంట్లో వాళ్ళు పెట్టిన భిక్ష కూడా దొరకదని తెలియటం లేదు అని అనుకుంటుంది స్వప్న. తెల్లగా తెల్లవారుతుంది. ఇక కనకం కృష్ణమూర్తి హ్యాపీగా వినాయకుడి బొమ్మలు చేసుకుంటూ ఉంటారు. చూడు కనకం, అప్పు కళ్యాణ్ బాబు సంతోషంగా ఉన్నారని మన కావ్య ఫోన్ చేసి చెప్పాక నువ్వు మామూలు మనిషివయ్యావు అనగాని, అయ్యా, మనం కూడా అప్పు కళ్యాణ్ని ఒకసారి చూసి వద్దామా అని అంటుంది. వద్దొద్దే, ఎందుకంటే వాళ్ళని మనం
డిస్టర్బెన్స్ చేసినట్టు అవుతుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా అని అంటారు. ఉన్నారయ్యా, కానీ నా కూతురిని నాకు చూడాలనిపిస్తుంది అనగానే కనకం నాకు కూడా చూడాలనిపిస్తుంది. ఒకసారి అప్పుని చూసి కల్లారా చూసుకుని వచ్చేద్దాము అనగానే సరే అయ్యా, నువ్వేమంటావేమోనని భయమేసింది. నువ్వే ఓకే చెప్పావు అని చెప్పి ఇక కనకం కృష్ణమూర్తి అప్పు తీసుకున్న ఇంటి వైపు వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మనం చూడకుండా దొంగచాటుగా చూడాలయ్యా, అందుకే చుట్టుపక్కల గమనిస్తున్నాను అని అంటుంది కనకం. ఇక ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ లోపలికి వస్తారు. అప్పు అప్పు ఏంటి నా కోసమే ఎదురు చూస్తున్నావా అనగానే అవును, వంట చేశాను, మీరేమో ఆకలితో ఉన్నారు, కనీసం భోజనం చేయడానికి కూడా రాలేదు. కవితలు ఎవరో అడిగారని చెప్పి వెళ్ళారు. కానీ ఎలా వెళ్ళావు కవి, నడుచుకునే వెళ్ళావా? కాళ్ళు నొప్పులు వస్తాయి కదా అని అంటుంది. అప్పు అదేమీ కాదు, నేను రాసిన కవితలు ఒక పత్రిక వాళ్ళకి నచ్చాయి. ప్రతిరోజు 2-3 కవితలు రాస్తే కనీసం ఒక 300-400 వస్తాయంట అనగానే నీ కవితలకి అంత తక్కువ అమౌంట్ ఇస్తానన్నారా అని అంటుంది. చూడు అప్పు, కవితలు సరస్వతి తల్లి ఇచ్చిన మంచి చదువు. అలాంటి కవితలు మనల్ని నిజంగా రక్షిస్తున్నాయి, తోడుగా ఉన్నాయి అంటే దానికంటే ఆనందం లేదు. అందుకే వాళ్ళిచ్చిన డబ్బులతో నేను నీకోసం స్వీట్స్, పూలు అన్నీ తీసుకొచ్చాను అనగానే ఏంటి కవి, నువ్వు ఏదో తేడాగా ఉన్నావు అని అంటుంది. అయ్యో అప్పు, నేను తేడాగా లేను, కరెక్ట్గానే ఉన్నాను. నువ్వే ఇంకా మగరాయుడి నుండి ఆడపిల్ల దగ్గరికి రాలేదు అని అంటారు. నాకు అన్నీ తెలుసు, కానీ వద్దు అని అంటుంది. చూడప్పు, నువ్వు వద్దు అంటే నేను కావాలని ఎప్పుడూ అనను. నీ మనసుకి హ్యాపీగా ఉన్నప్పుడే మన ఇద్దరం భార్యాభర్తలుగా ఉంటాము. కానీ ఈ స్వీట్లు, పూలు ఇప్పుడు పెట్టుకుంటే తప్పేముంది అని అంటారు. నాకు పూలు పెట్టుకునే కెపాసిటీ లేదు, నా జుట్టు చూసావు కదా అని అంటుంది. అప్పు నేను పెడతాను అని చెప్పి ఇక ఒక టిక్ టాక్ క్లిప్ తీసుకుని ఇక అప్పుకి పూలు పెడుతూ ఉంటారు. కరెక్ట్గా కనకం కృష్ణమూర్తి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు. ఎంత సంతోషంగా ఉందయ్యా, కళ్యాణ్ చాలా మంచివాడు, అప్పుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు, నా కనులారా వీళ్ళిద్దరి ఆనందాన్ని చూశాను అని చెప్పి అంటుంది కనకం. కనకం ఇందాక నుండి చూస్తూ ఏడుస్తున్నావు, పద వెళ్దాము, అప్పు చూసిందంటే ఇప్పుడు అని చెప్పి ఇద్దరు ఇక వెళ్ళిపోతారు. ఇక అప్పు కళ్యాణ్ సంతోషంగా భోజనం తింటూ హ్యాపీగా ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అనామిక వస్తుంది. చప్పట్లు కొట్టుకొని మీ ఇద్దరు ఇలా మురికి కూపంలో ఈ చిన్న కుటీరంలో ఉంటారని నేను గ్రహించాను. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంటే మాటలా, వాళ్ళకు నచ్చినట్టే ఉండాలి, లేకపోతే అందరూ కలిసి ఏట్లోకి తోసేస్తారు. మీ పరిస్థితి కూడా అలాగే ఉందిగా. ఇలాగే ప్రతిరోజు కూలీ నాలి చేసుకుంటూ ఇలా కాలం గడిచిపోవలసిందే, మీ బ్రతుకులు ఇంతే అని అంటుంది. ఏంటి మా బ్రతుకుల గురించి చెప్పడానికి వచ్చావా? ముందు నీ బ్రతికేంటో నువ్వు తెలుసుకున్నావా అని అంటుంది అప్పు. నా బ్రతుకు బాగోలేదు కాబట్టి నీ బ్రతుకుని వెక్కిరిస్తున్నాను అనగానే మరి అలాంటప్పుడు వెక్కిరించకూడదు, తప్పు తెలుసుకొని తప్పుని సరిదిద్దుకోవాలి. ముందు ఎందుకే ఇక్కడికి ప్రతిసారి వస్తున్నావు? కవి నిన్ను చీకొట్టి విడాకులిచ్చినా మా వెంట ఎందుకు పడుతున్నావు అని అంటుంది. అప్పు మర్యాదగా మాట్లాడు, మీ ఇద్దరి గురించి ఏమీ రాలేదు, కానీ మీ ఇద్దరూ ఇలా పేదరికంలో కుమిలిపోతూ ఉన్నా మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని కనీసం పట్టించుకోరు. ఇకపై మీ కష్టాలని నేను పెడతాగా, ఏ పనిలో కూడా మీకు సక్సెస్ లేనట్టు నేను చేస్తాను. నేనంటే ఏంటి అన్నది మీ ఇద్దరికీ తెలియాలి, నా కాళ్ళు పట్టుకోవాలి అనగానే ఇంకొక రోజు కలకని ఆ కళని తీసుకొచ్చి మాకు చెప్పద్దు, ముందు బయటికి నడు అనామిక అని అంటారు కళ్యాణ్. హే కళ్యాణ్, మర్యాద అనగానే నీకేంటి మర్యాద? నువ్వేమన్నా నా భార్యవా, లేకపోతే నువ్వు మా చుట్టానివా? నువ్వు ఎవరో మేమెవరమో, చిన్న ఇల్లైనా మా ఇంటికి నువ్వొచ్చావు, అసలు నీవంటేనే మాకు గుర్తులేదు. అలాంటిది నువ్వు ఇంకా మా గురించి వెతుక్కుంటూ వస్తూ ఉంటే మాకు చిరాగ్గా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఈసారి ఇలాగే మా పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి కారు కూతలు కూసావు అంటే నీ జాతకం ఏంటి అన్నది నేను పోలీస్ స్టేషన్లో పెడతాను అని అంటారు. ఇక అక్కడి నుండి అనామిక మీరు ఇలాగే ఉండిపోవాలి, నేను ఏం చెయ్యాలి అన్నది అంత ప్లాన్ వేసేశాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది అనామిక. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.